ఏ సీజన్లో అయినా ఈజీగా చేసుకునే టమాటా నీళ్ళు పచ్చడి. పచ్చడికి మనకు టమాటా పళ్ళు ఇలా ఎర్రగా ఉండి కాస్త గట్టిగా ఉన్నవైతే పచ్చడి బాగుంటుంది. నేను ఇక్కడ 1/2 kg తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసి తడి మొత్తం పోయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. కడాయిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసి చిన్న మంట మీద మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసి వీటిని తీసి పక్కన ఉంచుకోండి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మధ్యలో మిక్స్ చేసుకుంటూ టమాటా సాఫ్ట్గా ఉడికి కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, కండ ఎక్కువగా ఉండడం వల్ల టమాటా గుజ్జు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. పచ్చడి రుచి కూడా చాలా బాగుంటుంది. టమాటా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ పెద్ద సైజు ఒక 7 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి అంతా 1 నిమిషం పాటు బాగా చక్కగా కలిపేసుకోండి. ఈ టమాటాను లో ఫ్లేమ్ మీద కాస్త అలా ఉడికించండి. ఈ లోపు మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, అలాగే 1/2 kg టమాటా పచ్చడికి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా చక్కగా గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్న ఈ కారం పొడిని టమాటాలలో వేసేసుకోండి. అలాగే 50 గ్రాముల చింతపండు, పుల్లలు, గింజలు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసి వేసేసుకోండి. చింతపండు, కారం పొడి టమాటాలలో మొత్తం కలిసేలాగా నీట్గా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. అలా చల్లారిన ఈ టమాటా గుజ్జును మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. తాలింపు కోసం కడాయిలోకి 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు, ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి కొద్దిగా కరివేపాకు వేసి తాలింపుని చక్కగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత నచ్చితే కొద్దిగా ఇంగువ వేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసి చక్కగా అంతా కలిపేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మీరు ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే రూమ్ టెంపరేచర్లో పెడితే 1 నెల పాటు, ఫ్రిడ్జ్లో పెడితే 3 నుంచి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.